హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక ఈజీ క్రాఫ్ట్ మేకింగ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఏం లేదండి, జస్ట్ ఒక టిష్యూ పేపర్స్ ఉంటే సరిపోద్ది, చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. మీకు ఫ్యాన్ చేయడం వస్తుంది కదా, సేమ్ అలానే ఫోల్డ్ చేసేస్తాము. అంటే అటు ఇటు ఆపోజిట్ కార్నర్స్లోని మనం ఫ్యాన్ చేసేవాళ్ళం కదా చిన్నప్పుడు. సో అలా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో ఒక చిన్న రబ్బర్ బ్యాండ్, నాదైతే రబ్బర్ ఉంది, సో నేను అదే రబ్బర్ బ్యాండ్ ఉంది, సో నేను అదైతే టై చేసేస్తున్నాను. లేదు అంటే మాత్రం మీరు థ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు, దారం ఉంటుంది కదా అదైనా యూస్ చేయొచ్చు. మిడిల్లో చిన్నది అంటే టైట్కి ఉండాలి కదా, సో మిడిల్ పార్టీషన్ కొద్ది టైట్ ఉండి ఫిక్స్ ఉండాలి కాబట్టి, సో అందుకని చెప్పి మీ రబ్బర్ బ్యాండ్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఇదైతే నీట్గా టై చేసేయండి, కొంచెం ఫిట్గానే ఉండేలా టై చేయండి అనమాట. నేనైతే 3 ఫోల్డ్స్ వేసాను, నాకైతే ఫిట్ వచ్చింది. సో ఇది మీరు టిష్యూస్ ఎన్ని యూస్ చేయాలి అని ఏం లేదండి, మీరు 8 కావాలంటే 8, 6 కావాలంటే 6, అకార్డింగ్ టు మీ ఫ్లేవర్ సైజ్ మీరు యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6 యూస్ చేశాను. అండ్ కటింగ్ చేయాలనేది మ్యాండేటరీ ఏం కాదు, బట్ నాకు ఒక చిన్న షేప్ కావాలి, ఆ ట్రయాంగిల్ షేప్లో కనిపించాలి అని చెప్పి నేనైతే కట్ చేశాను. డైరెక్ట్గా కూడా ట్రై చేయొచ్చు, లేదంటే ఇలా కటింగ్ కూడా చేయొచ్చు. మీకు నచ్చిన షేప్స్ అండి, ఇదే షేప్ అనేం కాదు, మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేయొచ్చు. నేనైతే ఈ షేప్లో కట్ చేశాను. సో ఇది సేమ్ ఇప్పుడు ఇలానే ఆపోజిట్ డైరెక్షన్ వెనక కూడా సేమ్ అలానే కట్ చేయండి. సేమ్ లెంత్లో చూసుకోండి, అంటే ఇక్కడ ఎంత లెంత్ పెట్టామో అక్కడ కూడా అంతే లెంత్ పెట్టండి, లేదంటే ఫ్లవర్ ఒకవైపు షార్ట్ అయిపోద్ది అనమాట, రెక్కలు ఒకవైపు చిన్నది తక్కువ వీడినట్టు అనిపిస్తుంది. సో అందుకని చెప్పి సో ఇప్పుడైతే ఇటు సైడ్ కూడా కట్ చేసేస్తున్నాను నేను. ఇలా అంటే ఇలానే కట్ చేయాలని ఏం రూల్ లేదండి, మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు, మనకి నచ్చిన ఫ్లవర్స్ కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ, జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో అయిపోద్ది. చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా లుక్ కూడా రియల్ ఫ్లవర్లో వస్తుంది అనమాట. లుక్ నాదైతే పక్కన వితౌట్ కలర్ వైట్లో ఎలా చేయాలంటే నార్మల్గా ఎలా చేసేయాలో చూపించాను. నెక్స్ట్ ఒక్కసారి కలర్ వేస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఒక పింక్ కలర్ తీసుకొని జస్ట్ పైపైన రబ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు కలర్ ఇష్టం లేదు, నాకు వైట్ కలర్లోనే కావాలంటే యూ కెన్ యూస్ దట్, నార్మల్గానే చేసేయచ్చు. ఒకవేళ కలర్ కావాలంటే ఇలా కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే జస్ట్ ఏం లేదండి, ఒక్కొక్క లేయర్ సింగిల్ లేయర్ ఉంటుంది కదా, కొద్దిగా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూడండి, నేను ఎలా తీస్తున్నానో అలా సింగిల్ లేయర్ అనమాట. కొంచెం కేర్ఫుల్గా నెమ్మదిగా తీయండి. ఒకవేళ అంటే ఫోర్స్గా తీస్తే టిష్యూ కదా బాగా సెన్సిటివ్ ఉంటుంది, చిరిగిపోద్ది కదా, సో అందుకని అనమాట కొంచెం కేర్ఫుల్గా మెల్లగా తీయండి. సో ఇంకో వైపు కూడా చూపిస్తున్నాను అనమాట, కొంచెం నెమ్మదిగా సింగిల్ లేయర్ ఒక్కొక్క లేయరే తీయండి. టిష్యూస్ అనేవి మనకి బాగా ఎక్కువ దొరుకుతాయి కదా, సో టిష్యూస్ అయితే చాలా ఈజీగా ఉంటాయి అండ్ మంచి వర్క్స్ చేయొచ్చు. ఇలాంటి మరి ఎన్నో ఫ్లవర్స్ నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. సో ఇవైతే మీరు ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఇలాంటి ఫ్లవర్ వీడియోస్ ఇంకా డిఫరెంట్ ఫ్లవర్ వీడియోస్ కావాలి, ఈజీ మేకింగ్లో కావాలి అని చెప్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకో డిఫరెంట్ ఫ్లవర్ని కూడా ట్రై చేస్తాను. అండ్ ఇదైతే మాత్రం చూసారు కదా, ఇలా స్లోగా ఒక్కొక్క లేయర్ తీస్తే మనకి పైన ఫ్లవర్ షేప్ అయితే వచ్చేస్తుంది. చాలా ఈజీ అనమాట, మన పేషెన్స్ ఉండాలి కొంచెం నెమ్మదిగా దాని దగ్గర అయితే మాత్రం, ఎందుకంటే చిరిగిపోద్ది కదా, బాగా సెన్సిటివ్ ఉంటుంది. సో లిటిల్ బిట్ పేషెన్స్ యూజ్ చేసి నెమ్మదిగా తీసేస్తే చూడండి అసలు చాలా నీట్గా వచ్చేస్తుంది. లాస్ట్ లేయర్ని కూడా వదలకూడదు అనమాట, మొత్తం ప్రతిదీ సింగిల్ లేయర్స్ కింద కనిపించాలి. సో అందుకని ప్రతి లేయర్ తీసేస్తున్నాము. చూడండి అసలు చాలా నీట్గా వస్తుంది కదా, మీరు అది చేస్తుంటే మీకు స్టార్టింగ్లోనే మీకు కనిపించేస్తుంది అనమాట. ఇది బ్యాక్ యాంగిల్, సో ఇప్పుడు నేను ఫ్రంట్కి తిప్పుతున్నాను చూడండి, అసలు రియల్గా ఆ ఫ్లవర్ అంటే రియల్ ఫ్లవర్లా వచ్చింది. మీకైతే సేమ్ షేప్ కానీ అది కానీ మొత్తం రియల్ ఫ్లవర్లో వస్తుంది అనమాట. నాకైతే ఇక్కడ సైడ్న చిన్న హోల్లా కనిపించింది అనమాట, ఆ హోల్ ఉండకూడదు కదా, ఫ్లవర్ అంటే ఎలా ఉంటుంది మొత్తం ఫుల్గా ఉండాలి కదా, సో ఆ హోల్ కవర్ చేయడానికి జస్ట్ చిన్న ట్విస్ట్ ఇస్తే సరిపోద్దండి, చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి అసలు ఆ హోల్ కూడా కనిపించట్లేదు, నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అసలు రియల్ ఫ్లవర్లో ఉంటుంది. అంటే ఏదైనా డెకరేషన్ ఐటమ్ కైనా పెట్టుకోవచ్చు, లేదా ఫ్లవర్ వాజెస్ అవి రెడీ చేసినప్పుడు ఫ్లవర్స్ కింద కూడా ఇలా సెట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, వన్స్ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.